వ్యూవర్స్ వెల్కమ్ టు లక్ష్మి స్కిల్స్. సో ఇప్పుడు మనం చూద్దాము సింబల్స్ మనం ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి. సో సింబల్స్ మనము ఎందుకు యూజ్ చేస్తాము, ఏవైనా ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమైనా నోటీసెస్ కానీ మీరు అక్కడ స్పెషల్లీ మెన్షన్ చేయాలి, స్పెషల్గా మీరు చూపెట్టాలి అని అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, సింబల్స్ని మనం యూజ్ చేస్తాం. అవునా? సో ఇక్కడ వచ్చేసి నేను కస్టమర్ నేమ్ తీసుకున్నాను అండ్ లోన్ అప్రూవల్ తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఎవరెవరికి లోన్ అప్రూవ్ అయింది అండ్ ఎవరికి లోన్ అప్రూవ్ అవ్వలేదు మనం ఇక్కడ చూపెట్టాలి అని అనుకుంటే సింబాల్స్ ద్వారా మనం షో చేయొచ్చు. సో ఇక్కడ మనకు చిన్న డాటా ఉంది కాబట్టి మనము మాన్యువల్లీ చేసుకోవచ్చు. అండ్ అదే లార్జ్ డాటా ఉందనుకోండి, సో అప్పుడు మనము ఫార్ములాస్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ డాటా ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాము సింబాల్స్ ఏ విధంగా మనం ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో నేను విత్ ఫార్ములా ద్వారా మనం ఏ విధంగా సింబాల్స్ తీసుకోవాలో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింబాల్స్కి వెళ్దాము. సింబాల్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇక్కడ కూడా నార్మల్ టెక్స్ట్ దగ్గర కూడా సింబాల్స్ ఉంటాయి అండ్ ఇక్కడ సబ్సెట్ అని ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి కూడా మీరు చూసుకోవచ్చు సింబాల్స్ ఏమన్నా మనకి యూజ్ అవుతాయా లేదా అని అనేసి. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఫైండ్ అవ్వకపోతే సింబాల్స్ మనకు కావాల్సినవి అప్పుడు మీరు ఈ ఫాంట్ ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడ మీకు విండింగ్స్ అనేది ఉంటుంది, విండింగ్స్ టు విండింగ్స్ ట్రీ. సో ఇందులో మనకు 100 ఆఫ్ సింబాల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి ఒకవేళ విండింగ్స్ 2 పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్రాస్ మార్క్స్ అండ్ రైట్ మార్క్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను వీటి రెండింటి ద్వారా నేను ఇక్కడ చూపెట్టాలనుకుంటున్నా ఎవరికి లోన్ అప్రూవ్ అయింది, ఎవరికి లోన్ అప్రూవ్ అవ్వలేదు అని. ఓకేనా? సో ఎగ్జాంపుల్ సంధ్యకి లోన్ అప్రూవ్ అయింది అని అనుకోండి, సో ఓకే చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా క్లోజ్ చేయండి. అండ్ ఇక్కడ నాకు వేరే సింబాల్ కావాలి అని అంటే మళ్ళీ సింబాల్స్కి వెళ్ళి నేను క్రాస్ మార్క్స్ తీసుకుంటున్నా. ఓకే, సో దట్ మీరు ఇవి కూడా తీసుకోవచ్చు, ఏ సింబాల్ కావాలంటే ఆ సింబాల్. ఓకేనా? సో ఇలా తీసుకున్న తర్వాత ఈ సింబాల్స్ ని మనము సైజ్ పెద్దగా చేయొచ్చు అండ్ కలర్స్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ నాకు రైట్ మార్క్ వచ్చింది గ్రీన్ లో కావాలనుకుంటే గ్రీన్ లో తీసుకుంటాను అండ్ బోల్డ్ కూడా చేసుకుంటాను. క్రాస్ మార్క్ వచ్చింది నాకు రెడ్ లో కావాలంటే రెడ్ లో కూడా తీసుకుంటాను, దెన్ బోల్డ్ ఇట్. ఓకేనా? సో ఇలా మనము తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ కాపీ పేస్ట్ చూడండి మనకు అప్రూవ్ అవుతున్నాయా. సో ఇలా మీరు షో చేయాలి అని అనుకుంటే ఇలా మనము చేయొచ్చు. సో ఇవి మనకు కొంచెం ప్రొఫెషనల్గా ఉంటాయి అన్నమాట అండ్ డాటా అనేది మనకు నీట్గా కనిపిస్తుంది. అందుకోసం సింబాల్స్ ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా వ్యూవర్స్? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.